మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. టాలీవుడ్ లో ప్రస్తుతం మళ్లీ మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల RRR తో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్క్రీన్ ని షేర్ చేసుకోగా వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించారు. అలాగే బ్రో మూవీలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సందడి చేశారు. ఇక తాజాగా ఎవరూ ఊహించని కాంబోలో కొత్త మల్టీ స్టారర్ తెరకెక్కనుందట. ఇంతకీ ఆ ఊహించని కాంబో ఎవరు? ఈ వీడియోలో తెలుసుకోండి. సోషల్ మీడియాలో ప్రస్తుతం తమన్ ఇటీవల మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆహాలో ఇండియన్ ఐడల్ 3వ సీజన్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ 3వ సీజన్ కు తమన్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ 3వ సీజన్ లో తమన్ చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ ఇద్దరు సింగర్లకు వచ్చే ఓజీ సినిమాలో అవకాశం ఇస్తానని ఆహా వేదికగా మాటిచ్చాడు. తాజాగా తమన్ మరో విషయాన్ని బయటపెట్టాడు. మహేష్ బాబు, బాలయ్య కలిసి ఇద్దరు మల్టీ స్టారర్ చేస్తారని ఆల్రెడీ ఆ స్టోరీ విన్నానని తమన్ చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు, బాలయ్య ఇద్దరి సినిమాలో ఎవరు ఒకరికే మ్యూజిక్ కొట్టాలి కదా, అది ఎవరికి కొడతారు అని అడిగితే ఇద్దరు కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తారన్నట్టుగా తమన్ చెప్పుకొచ్చాడు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. మొత్తానికి కథ అయితే విన్నానని తమన్ అన్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఓకే అయిందా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీగా చెప్పలేదు. ఇప్పటికే బాలయ్య ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు చేస్తున్నాడు. మహేష్ బాబు చేస్తున్న ప్రాజెక్టును బట్టి చూస్తే అసలు ఈ కాంబోలో ఇప్పట్లో సెట్ అవుతుందా లేదా అన్నది అనుమానమే కలుగుతోంది. బాలయ్య ప్రస్తుతం బాబీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు ఇంకో 2-3 ఏళ్ల వరకు బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. మహేష్ బాబుని రాజమౌళి ఎలాగో 2-3 సంవత్సరాల వరకు బయటకు రానివ్వడు. SSMB 29 ప్రాజెక్టు కోసం మహేష్ బాబుని తన వద్ద ఉంచేసుకుంటున్నాడు రాజమౌళి. మహేష్ బాబుతో జక్కన్న చేయాల్సిన ఆ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. అది అయ్యేలోపు ఇంకో 2-3 ఏళ్ళు అవుతుంది. కాబట్టి బాలయ్య బాబు, మహేష్ బాబు కలిసి నటిస్తారనేది మాత్రం ఇప్పట్లో సాధ్యమయ్యే పనిలా కనిపించట్లేదని సినీ విమర్శకులు అంటున్నారు. ఒకవేళ సెట్ అయినా మరో 2-3 ఏళ్ళు టైం పట్టొచ్చని చిత్ర పరిశ్రమలో టాక్ నడుస్తోంది.